నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ టిడ్కో ఇళ్ల వద్ద నిర్వహించిన మన ఇల్లు మన సంక్రాంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వెలిగించి పండుగ వేడుకలకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. అనంతరం లబ్ధిదారులతో కలిసిమెలిసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. మహిళలు వేసిన రంగురంగుల ముగ్గులను పరిశీలించి ముగ్గుల పోటీల్లో విజేతలకు స్వయంగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ సొంత ఇంటి కల నెరవేరిన కుటుంబాలు పండుగను ఆనందంగా జరుపుకోవడం ఎంతో సంతృప్తినిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, రెవెన్యూ అధికారులు, లబ్ధిదారులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అదే ప్రోగ్రాం అందరూ కూడా ఈ యువత అందరూ కూడా ఇంత జయప్రదం చేసినందుకు మీ అందరికీ అటువంటి తెలియజేస్తాను. బాక్స్ నెంబర్ 16 అలాగే ఈ మన ఇల్లు మన సంక్రాంతి కార్యక్రమానికి చేసిన గౌరవ శాసనసభ్యులు మరొకసారి స్వాగతం తెలియజేస్తున్నాము. సారికి మనకు మొత్తం కూడా ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు విద్యా పోటీలు మరియు మ్యూజికల్ చైర్స్ అండ్ లెవెన్ స్పోర్ట్స్ గేమ్స్ కూడా పెట్టడం జరిగింది సార్. ఇందులో నుంచి కొంతమందిని గెలుపొందిన వారిని కూడా తెలియపరుస్తున్నాం. అందరూ కూడా పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు సార్. 50 కుటుంబాలు ఉన్నాయి సార్. ఇంకా ఇప్పుడు కల్చరల్ ఇక్కడ వచ్చేసరికి సోదరి సోదరులు అందరూ కూడా పేరుపైన నమస్కారాలు తెలియజేస్తూ మన ఇల్లు మన సంక్రాంతి కార్యక్రమాలు మిగిలిపేటలో లెమన్ స్పూన్ ఇవన్నీ కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు. అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరంతా కూడా సంతోషంగా హ్యాపీగా ఉండాలన్నదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కోరుకుంటూ ఉంటారు. అందుకని ప్రతి సంక్రాంతికి ఆయన ఎక్కడైతే జన్మించారో జన్మస్థానానికి వస్తారు. అందుకని చాలా మంది ఇప్పుడు సొంత ఊరికి వెళ్ళిపోతా ఉన్నారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉండి సంక్రాంతి మాత్రం ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ ఇక్కడే జరుపుకున్నారు, చాలా సంతోషం. కాబట్టి అందరూ కూడా ఈ పోటీల్లో పాల్గొని గెలవలేటువంటి వాళ్ళు మళ్ళా నెక్స్ట్ రేపంటూ ఉంటుంది. అప్పుడు మీరు ఖచ్చితంగా కసిగా గెలుస్తారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఓడిపోయాలని చెప్పిన అసలు కూడా అవసరం లేదు. మీ అందరూ కూడా ప్రయోగిస్తున్నారు. ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా ప్రయోగిస్తారు. ఒకరికి లేదనేది లేకుండా కనీసం వారు మంచి పని చేశారు. ఎందుకంటే గెలుపొందిన వాళ్ళే మాత్రమే ప్రైజ్ తీసుకుంటారు. వారి ఊళ్ళో వచ్చి పోకుండా వాళ్ళకు కూడా ఒక ప్రైజ్ ఇచ్చేలా ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. కాబట్టి ఎవరైతే ఓడిపోతారో నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైతే పోటీలు పెడతామో అప్పుడు ఖచ్చితంగా గెలుపొందాలని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికి ఎప్పుడు మా ఆశ ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవుకుంటాను. బాక్స్ నెంబర్ 36 సీరియల్ నెంబర్ 36 డి సాయి హర్షిత కావాల్సిందిగా అందరూ గట్టిగా చప్పట్లతో ఆమెని ఆహ్వానించాల్సి తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లతో సాయి హర్షిత గారికి బాక్స్ నెంబర్ 15 నీలిమ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. లెమన్ స్కూల్ మొదటి బహుమతి షేక్ షబానా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే గట్టిగా చప్పట్లతో త్వరగా రావాలన్న స్పీడ్గా రెండవ బహుమతి పి సుజాత గారిని రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మ్యూజికల్ చైర్స్ లో మొదటి 3 బహుమతులు షేక్ షబానా గారికి మొదటి బహుమతి, రెండవ బహుమతి కోరుతున్నాము.
అలాగే కన్సల్టేషన్ ప్రైజెస్ కింద బాక్స్ నెంబర్ 18 జి శ్రావణి గారు కోరుతున్నాము. ప్రకటించిన త్వరగా వచ్చి 1, 2, 3 బహుమతి కన్సల్టేషన్ బహుమతి పొందవలసిందిగా మరొకసారి తెలియజేస్తున్నాము. అందరూ గట్టిగా చప్పట్లతో అందరూ కూడా కర్షక తెలియజేసిందిగా కోరుతున్నాము. ప్రోగ్రామ్ ఉన్నందువల్ల ఆ సమయం తక్కువ ఉన్నందువల్ల సార్ బయలుదేరవలసిన పరిస్థితుల్లో సార్ బయలుదేరుతున్నారన్నా. మీరు అందరూ కూడా బహుమతి లోపడతాయి. ఇక్కడ మున్సిపల్ మేనేజర్ గారు తరఫున మెట్మా తరఫున ఎక్కువ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పార్టిసిపేట్ చేసే అందరూ కూడా ఉండవలసిందిగా కోరుతున్నాం. Thank you.